ఏం చేస్తున్నట? వినను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. యథార్థవంతుల ప్రార్థన అయితే వింటాను, కానీ యథార్థవంతులు కానప్పుడు నేను వారి మాట, వారి ప్రార్థన నేను ఆలకించను. వాళ్ళ క్రియలు నాకు హేములుగా ఉన్నాయని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనము ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు మనం ఒకసారి చూస్తే, ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో తొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు తెచ్చి ఏబేలు యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీవు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తెలుసుకొనగా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియులారా, మొదట మనకి ఆదాము అవ్వబడినటువంటి స్త్రీ పురుషులు దేవుడు సృష్టించిన తర్వాత వారు దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ధిక్కరించారో, దేవుని మాట ఎప్పుడైతే వెళ్ళలేదో, దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదోను వనం నుంచి గెంటి వేశాడు. దేవుడు వారు ఎప్పుడైతే పాపము చేశారో ఏం చేశారట, గెంటి వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, కొద్ది రోజులు అయిన తర్వాత వారికి సంతానం కలిగింది. ఆ సంతానంలో ఎవరెవరు పుట్టారు? ఏబేలు అని 2 కుమారులు పుట్టారు. అయితే ప్రియులారా, 2 కుమారులు పుట్టిన తర్వాత ఏబేలట గొర్రెలు కాపరి, అంటే గొర్రెలు కాల్చేవాడు. కయ్యాను వ్యవసాయం చేసేవాడు. అర్థమైందా? అయితే ప్రియులారా, వీళ్ళిద్దరూ ఉంటుండగా ఏబేలు దేవుడంటే గొప్ప భక్తి, భయము, విధేయత, విశ్వాసము కలిగి జీవించాడు. దేవుడంటే గొప్ప విశ్వాసమట, భయమట, భక్తి అట, యథార్థత కలిగి జీవించాడు. అర్థమైందా? కయ్యానికి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, అర్థమైందా? విధేయత లేదు, వినయం లేదు, వాడు కఠినుడు. అయితే ఏబేలు ఏం చేశాడంటే తన విశ్వాసంతో దేవునికి మనము మంచిది ఇచ్చినప్పుడు దేవుడు మనకు మంచిది ఇస్తాడు, మంచిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని విశ్వాసము ఎవరికి ఉంది? ఏబేలుకు ఉన్నది. దేవునికి స్తోత్రం. అదేం చేశాడంటే దేవునికి ఇచ్చినప్పుడు మనము వాక్యం సెలవుస్తుంది కదా, నువ్వు ఏమి విత్తుతావో ఆ పట్టే వస్తాం, అంతేనా లేదా? ఇప్పుడు ధాన్యము విత్తిన తర్వాత మినులు మనకి పంటేమా పంటది. ఎందుకు? మనం ధాన్యం విత్తాము కనుక ధాన్యమే మనకి పండుతాయి. అంతేగాని మినులు కావాలంటే దొరకవు కదా. అదే నువ్వు ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతనే మన నిత్యం గడుస్తాడు. ఎవరికైనా ఇచ్చేవనుకో స్వార్థను లేకపోతే ఆటతను, మరి ఇక్కడ నాడు తుమ్ముతుని ఇస్తాడు. ఏంటని ఇస్తాడు? ఆ సాల్తోనో ఆ అన్నతోనో ఆ లీటర్తోనో నీకు ఇస్తాడు, అంతే కదా. వేరే పాత్రతో ఇవ్వండి. కనుక ఏబేలు ఏం చేశాడంటే దేవుని యందు విశ్వాసము గలవాడై, భయం కలవాడై, విధేయత కలిగిన వాడై, విశ్వాసం కలిగిన వాడు ఏం చేశాడంటే, నేను దేవుడికి మంచిది ఇచ్చినప్పుడు దేవుడు నాకు మంచిగా దీవిస్తాడు, హల్లెలూయా అని ఒక ఆలోచన కలిగి ఏం చేశాడట, తన మందులోకి వెళ్ళి ఏవైతే మంచివి, ఏవైతే కొవ్వినివి, ఏదైతే మంచిదో అది తీసుకొని వచ్చాట. దేవుని బలిపీఠం దగ్గర పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏది మంచిదో అది దేవుని దగ్గర తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టాడు. చాలా జాగ్రత్తగా ప్రియులారా, ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే మనం గొప్పవారము ఎలాగవుతామంటే ఇందులోనే మనకి
కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అయితే దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేశాడంటే ప్రియులారా, ఆయన అర్పణకి సంతోషం అయిపోయిందట. యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం అన్నాడు. దేవునికి స్తోత్రం. గొప్ప ఇష్టం అయిపోయి ఏం చేశాడట, వాళ్ళ నమ్మకమైన కుమారుడు అని చెప్పి రోజు రోజుకి గొప్పగా ఆశీర్వదించి గొప్పవాడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకు ఆయన యథార్థవంతుడు కనుక, దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక, మొదటిది ఏదైతే అది ఏం చేసేవాడు, మంచిది ఏదైతే అది ఆ యొక్క బలిపెండ తెచ్చిపెడుతున్నప్పుడు దేవుడు చూస్తాడు. మనం అనుకుంటాం దేవుడు కనిపించలేడు, మనం ఏం చేసినా చూడదు కదా, ఏమండి ఏం చేసినా పర్వాలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు కదా, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయంలో ఏమున్నదో ఆయనకి తెలుసు. నువ్వేం చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో ఆయన ఎరిగిన దేవుడు. అర్థమైందా? అందుకే కదా ఇప్పుడు అక్కడ సమరసి వచ్చింది, బావి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నీ భర్తని తీసుకురా అన్నాడు. ఏమన్నాడు? నీ భర్తని పిలుచుకురా అన్నాడు. అనేసరికి ఆమె అంటది, నాకు భర్త లేడు అన్నది. దేవునికి స్తోత్రం. కానీ నీకు భర్త లేడన్నమాట నిజమే, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఆయనేంటి, యేసు ప్రభువు రోజు ఆయన అంత వెళ్ళి చూసేవాడేంటి కాదు. ఆయనకి తెలుసు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, మేము కొన్నిసార్లు అక్కడికి వచ్చినప్పుడు ఆత్మ పిలిచినప్పుడు ఆత్మలు వచ్చి అని ఒప్పుకుంటాం కదా, చెప్పేస్తే పలానా దగ్గరికి పలానా దగ్గరికి వెళ్ళాము. అలా పిలిచి అడిగినప్పుడు కరెక్ట్గా అది, ఎందుకంటే ప్రవక్త అనగా దేవుడు ఆయనకి ఎందుకు కూడా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు ఏమేమిచ్చినటువంటి బలులు ఆయనకి ఇష్టమయ్యి అతనికి దినదినము కూడా తెలిసేవాడు అభివృద్ధి చేశాడు. కయ్యోను అన్నాడు అతని తమ్ముడు. కయ్యోను ఏం చేసేది తెలుసా, ఏవైతే మంచిది కాదు పంట పండేది, ఆ పంటలోన అన్నీ ఉంటాయి కదా, కవలు ఉంటాయి, దాని అన్నీ ఉంటాయా, ఏదో కొంత ఇచ్చిదిలే, ఏదో ఇచ్చిందిలే అని తెచ్చి ఎక్కడ పెట్టాడు, బలిపేట మీద పెట్టేవాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా లేకపోలేదు, ఎంతో మంది ఉన్నారు అలాగే. దేవునికి ఇవ్వాల్సింది వారెవరు, ఎందుకంటే వారికి దాని గురించి తెలియదు. పిల్లరా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నరుడి కష్టం, యెహోవా ఆశీర్వాదం కంటే నరుడు కష్టము ఎక్కువ అవ్వదు. నువ్వు జీవితాంతం కష్టపడినా నువ్వు గొప్పవాడు అవలే, కానీ దేవుడు ఆయన తలుచుకుంటే కను రెప్పపాట్లు గొప్పవాడుగా హల్లెలూయా. ఏం చేశాడంటే యోసేపుని కను రెప్పపాట్లు ఒక్క దర్శనము ద్వారా ఆయన గొయ్యిలో ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నటువంటి వాడిని రోమ సామ్రాజ్యానికే గవర్నర్ చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వెప్పుడు అవుతావు, అవగలవాట్లో అవగలవా? జీవితాన్ని కష్టపెడితే అవ్వలేవు. కనుక యెహోవా ఆశీర్వాదము కంటే నరుల కష్టం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందా? ఐశ్వర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యెహోవా ఆశీర్వాదం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది నీకు. కనుక ఎప్పుడైతే తన అన్నదమ్ముడు గొప్పవాడు అయిపోతున్నాడో, ఈ తమ్ముడు చూసి ఏం చేశాడట, తమ్ముడు నేను కూడా ఇస్తానన్నా, మా అన్నయ్య కూడా పెడుతున్నాడు, నేను కూడా తీసుకెళ్ళి ఆ బలిపేట దగ్గర పెడుతున్నాడు కదా, మా అన్నయ్య తీసుకెళ్ళి ఆడు గొప్పవాడు అయిపోతున్నాడు, నేనేంటి ఇలాగైపోతున్నాను, రోజు రోజుకి నా పరిస్థితి అని చెప్పి మొహం చిన్నపుచ్చుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఏంటి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడే చదువు, నీకు కోపం ఎలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సక్రియ చేసిన తలెత్తుకున్నవా, సక్రియ చేయని ఎడల పాపము పొంచి దానికి వాంఛ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. సక్రియ
నువ్వు మంచి క్రియ చేసినట్లయితే, నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, నీవు వినయం విధేయత కలిగి ఉన్నట్లయితే, సత్క్రియ అంటే మంచి క్రియలు మనం చేసినట్లయితే ఒక దగ్గర తలదించుకోవాల్సిన పని లేదు. దొంగోడు ఏం చేస్తాడు? తప్పు చేసినాడు, యథార్థవంతుడు ఎదురుగా నిలబడలేడు. ఎందుకంటే వాళ్ళ రుసుకుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థమైంది? ఆదాము అమలు ఎప్పుడైతే పాపము చేశారో దేవుడు పిలుస్తున్నాడు. ఆదాము అవా అని పిలుస్తుంటే దేవునికి స్తోత్రం. ఏమయ్యా చదువు అది కారణం తెలుసా? దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దాగుడు పడుతున్నారు. దేవునికి స్తోత్రం. మనవాళ్ళు ప్రార్థన చేయమన్నా, పాట పాడమన్నా ఏం చేస్తారు వీళ్ళు? నేను పాడు. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా. ముందుకు రావాలి, పాడాలి, దేవుని కనపరచాలి. అయితే ప్రియులారా, ప్రార్థన రాదు, మాటలు రావు. కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి సంపూర్ణ హృదయం ఇవ్వలేనట్టు. దేవునికి స్తోత్రం కలిగిన కనుక చెప్పునందున ప్రియులారా, సత్క్రియ నువ్వు చేయలేదు, మంచి క్రియలు నువ్వు చేయలేదు, యథార్థంగా నువ్వు జీవించలేదు, కనుకనే నీవు ఆస్వాదించబడలేదు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు మంచి చేయలేదు కనుకే, నేను చెప్పింది చేయలేదు కనుకే నీ ఒకటి ఏముందట? పాపము కొంచెం ఉన్నది. హల్లెలూయా. పాపం ఏంటో మీకు తెలుసా? పాపం అంటే పాపం ఎలా వస్తుందట? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు 6 దినాలు కష్టపడి 7 దినాలు సన్నిధికి రమ్మని చెప్పాడు. వినండి, 6 దినములు కష్టపడి 7వ దినం నా సన్నిధికి రండి సెలవిచ్చాను దేవుడు. అలాగే నీ కష్టాధికంలో, నీ రాబడంలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం యెహోవాని గణపరచుమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడంటే సామెతలో? నీ రాబడంలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో సగ భాగమును దేవునికి ఇచ్చినప్పుడు నీ కొట్టులో ఎలాగొంటే సముద్రంలో గానుగలు కొత్త ద్రాక్షారసం పొందుతున్నాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యము మనం ఎప్పుడైతే వినమో, దేవుని మీద విశ్వాసం మనకి ఎప్పుడైతే ఉండదో, దేవుని మాట మీద మనలో ఏముంటది? పాపం ఉంటుంది. హల్లెలూయా. మనం వాక్యం వింటున్నాం కానీ విని విడిచిపెట్టేస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితంలోనికి రాదు. అయితే ఏబేలు సత్క్రియ చేశాడు, మంచి యథార్థంగా జీవించాడు, విశ్వాసంతో జీవించాడు. కనుకనే ఆయనకి ఏమొచ్చిందట? ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. కనుక ఇతను కయ్యానికి ఏమొచ్చింది? కయ్యానికి శాపం వచ్చింది. ప్రియులారా, కయ్యానికి శాపం. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రియులారా కొన్ని మాటలు మనం చూసినట్లయితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:4 చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:4. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడిగా సాక్ష్యము పొందిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈయనకి ఎందుకు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అర్పణ దేవుడికి ఇచ్చాడంటే విశ్వాసము ద్వారా. ఏముంది అతనికి? దేవుడు విశ్వాసం ఉంది. అంతేనారా? దేవుని విశ్వాసం ఉందా? అందరికీ ఉందా? ఉందయ్యా? అందా? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. వాక్యం ఏదైతే వింటున్నావో అది నీ పట్ల జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్నావు ఏమండి? వాక్యం ఏమన్నది? ఈడి నీకు ఇవ్వబడిన అన్నది.
ఇచ్చినప్పుడు దేవుడు ఇస్తాడనే విశ్వాసము మనకుందా? విశ్వాసం అనేది కాదు. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, 100 సంవత్సరాలు అయిపోయింది, శారమ్మ ముసలిద అయిపోయింది, స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది. కానీ దేవుడు ఏం చెప్పాడట? నీకు కుమారుని ఇస్తాను. నాకు మరి వయసు లేదు కదా, మరి ఎందుకు నాకు వారసు లేదు కానీ ఆ పనిదాన్ని చేసుకుందట. ఆ శార ఏం చేసింది? పనిదానికి ఆయనకి చేస్తే ఆమె ద్వారా కొడుకు పుడతాడు, మాకు వంశం నిలబడుతుంది అనుకున్నది. కానీ దేవుడు అన్నాడు, చచ్చా, ఆయన నీకు వారసుడు కాదు, కానీ నీ గర్భంలో నుంచే కుమారుడు పుడతాడు, ఆయన ద్వారా రాజులందరూ కూడా వస్తారు. దేవునికి స్తోత్రం. నవ్వుతుందట. కానీ విశ్వాసం అబ్రహాం అయితే మారు మాట్లాడలేదట, నమ్మాడు. అబ్రహాము నమ్మిన కనుక ఆయన ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అనే చేశాడు. ఎంత ముసలోడు కదా, నాకే ఎక్కడ పిల్లలు కొడతారు అని అనలేదు, కానీ దేవుని మాట నమ్మాడు. నమ్మాడు కనుకనే దేవుడు ఏం చేశాడు? అతనట ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నమ్మాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మకంతో దేవుని సన్నిధికి రావాలి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అన్యాయము చేయడు. సర్వశక్తి గల దేవుడు అన్యాయము చేయడు, అసంభవం అని దేవుని వాక్యంలో సెలవిస్తున్న ప్రియులారా. కనుక ఇతను ఈ యొక్క శ్రేష్టమైన అర్పణ ఎందుకు ఇవ్వగలిగినాడు అంటే విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం నీకు ఎలాగొస్తుందంటే వినుట వలన వస్తుంది. దేవుని వాక్యం వినుట వలన నీకు విశ్వాసం వస్తుంది. ఆ వాక్యం విని